హలో ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఉదయాన్నే గోమాత వచ్చేసి తన బిడ్డకు పాలిస్తున్నా. చూడండి, ఇద్దరు తల్లులు. ఇలాంటి గోమాత పాలిచ్చేదిగా మీరు కానీ చూసారంటే మీ బిడ్డలు కూడా జీవితంలో ఎప్పుడు కూడా ఏమి కూటి గుడ్డకు ధనానికి లోటు ఉండదు. అందుకు చూడండి, చూసి మా ఛానల్ లైక్ చేయండి. ఇంత మంచి సన్నివేశము మీకు మేము అందిస్తున్నాను. చూడండి, తల్లి బిడ్డలు పాలిస్తున్నదా ఇలాంటి చూడమన్న గోమాత. అది మన ఫ్యామిలీలో కూడా ఎప్పటికీ కూడి గుడ్డకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. సకల దేవులను పుణ్యం సకల దేవులు మన బిడ్డలకు ఆశీర్వాదం ఇచ్చేంత పుణ్యం ఉంటుంది. చూడండి, గోమాత తల్లికి జై, గోమాత తల్లికి జై. గోపేడతో ఇంటి ముందర మనం అలుక్కున్నామంటే మా ఇంటి బయట ఉండే దుష్టశక్తులు కూడా అంతరించిపోతాయి. దుష్టశక్తులు గాలి ధూళి ఇలాంటివి. గో పంచితం ఒకరు మా ఇంటి ముందర కానీ ఇంట్లో కానీ చల్లుకున్నా ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రమైనది ప్రతి పూజ యజ్ఞంలో అన్ని దానిలలో వేస్తారండి. అంత పవిత్రమైనది. దయవుంచి మా ఛానల్ మీకోసము ఇంత వీడియో ఇస్తున్నాము. అదో పక్కన నందీశ్వరారు కూడా తన బిడ్డకు పాలిస్తుంటే చూస్తున్నారు. చూడండి, ఇలాంటి ఫోటో మీరు ఈ ఫోటో తీసి మీ ఇళ్ళల్లో మీ ఇంటికి ఎదురుగా పెట్టుకునే, ఇంటిలో పెట్టుకునే, దేవుడి పూజ గదిలో పెట్టుకునే కూడా మీకు ఎంతో శుభప్రదం. వాస్తు ప్రకారంగా నెంబర్ వాస్తు దోషాలు ఉన్నా కూడా ఇలాంటి ఇట్లా జంట ఒకేసారి బిడ్డలు పాలిచ్చే వీడియో చిక్కదండి ఎక్కడ కూడా. ఈ వీడియోలో ఫోటో క్లిప్పింగ్ తీసుకొని పెట్టుకోండి. మీరు మా ఛానల్ లైక్ చేయండి, మర్చిపోద్దు. చూడండి.